హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు తెల్లరు ప్రొద్దున్నే ఒక 10,000 కోతులు ఒక ఊరి మీద పడి ఆ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజల మొత్తంని ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టించి ఒక ప్లేస్లోకి అందరినీ వచ్చేలాగా చేసి చుట్టుపక్కల కొన్ని కోతులు కాపలా కాసిన మనుషులు పారిపోకుండా కొన్ని కోతులు ధర్నా చేస్తూ ఉన్నాయి. మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతలోకి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు రోడ్డు మీదకి వచ్చినాయి. కానీ వాటి దగ్గరికి వెళ్ళాలంటే మనుషులకి మించి ఎక్కువ ఉండటం వల్ల ఏమి చేయలేకపోవటం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఈ కోతులను ఆడించే వాళ్ళు, వాటితో సహవాసం చేసే కొన్ని జాతులు మనం చూస్తూనే ఉంటాం కదా, కోతులు ఆడించే మనుషుల్ని, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో మొత్తం అందరినీ పట్టుకురండి అని చెప్పి ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి చాలా మంది మనుషులు పంపించేటప్పటికి వాళ్ళందరూ అక్కడ ఇక్కడ పట్టుకొని ఒక 100-200 మందిని పట్టుకొని వస్తారు. పట్టుకొచ్చిన తర్వాత ఆ కోతుల్ని వాళ్ళు మచ్చిక చేసుకుంటాక ఒక 2 గంటల సమయం పట్టిన తర్వాత ఒక అధికారి వచ్చి, నువ్వు వాళ్ళతో మచ్చిక చేసుకున్నావు కదా, అవి ఎందుకు ఇలా చేసినాయో నువ్వు అడుగుతూ ఉండు, మేము రిపోర్ట్ రాసుకుంటామని చెప్తే, అప్పుడు ఈ కోతులాడిచ్చే ఒక మనిషి ఒక కోతి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా చేయటానికి కారణం ఏంటనేటప్పటికీ వాటిలన్నిటిని తోసుకొని వాటిలన్నిటికీ లీడర్గా ఉన్న ఒక కోతి ముందుకొచ్చి, ఈ రోజు నుంచి కోతి నుండి మనిషి పుట్టాడు అని మమ్మల్ని పిలవకూడదు, అలా పిలిపించుకోవటానికి మాకు చాలా అసహ్యంగా ఉంది, అందుకోసమే ఈ ధర్నా చేస్తున్నాం. మాకు కోతి నుండి పుట్టాడు మనిషి అన్న మాట రాకోకుండా ఉంటామని హామీ ఇస్తే కనుక మేము ఈ ధర్నా విరమించేస్తామంటే ఎక్కడ విరమిస్తారు? అసలు ఏం జరిగింది, కారణం ఏంటి? తరతరాలుగా ఎప్పటి నుంచో ఇలా జరుగుతూనే ఉంది కదా, మీకు సడన్ గా ఎందుకని ఈ ఆలోచన వచ్చింది? ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే, సరే వివరంగా చెప్తానని ఆ కోతి చెప్పడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు వరకు మీ మనిషి జాతి ఎలా ఈ భూమి మీదకి వచ్చిందో సరైన సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ కొంతకాలం తర్వాత అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కానీ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త కోతి నుండి మనిషి పుట్టాడు అని చెప్పిన వెంటనే మా కోతి జాతంతా, వానర జాతంతా చాలా సంతోషించాం. ఎందుకనంటే ఈ భూమండలం మీద కాదు, ఈ విశ్వంలో అత్యంత తెలివితేటల గల మనిషిని సాధారణంగా ఉన్న అడవి జాతుల నుండి అభివృద్ధి పదంలోకి నడిపించుకొని ప్రపంచాన్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకువెళుతున్న మనిషి, ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్న ఈ మనిషితో మనల్ని పోల్చినందుకు మేము వానర జాతంతా చాలా సంతోషించాం. అలాగే చాలా వేల సంవత్సరాలు మనిషి చాలా నీతిగా నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనిషి అంటే ఒక ఉన్నత స్థానంలో ఈ సృష్టిలో కొనియాడబడ్డాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి వావి వరుసలు లేకుండా పాపం, మోసం, దగ, కుట్రలు, రకరకాల వేషాలతో మానవ జాతి అంటేనే రోత పుట్టేలాగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే, ఏం జరిగినాయో మీకేం తెలుసు, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే అప్పుడు చెప్తే, ఒకరోజు ఒక తోటలో చాలా కోతులు నివసిస్తూ ఉంటాయి. పొద్దున్నే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, సాయంత్రం వాళ్ళు అక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి. ఒక కోతికి
కొంచెం అనారోగ్యంగా ఉండి ఆ రోజు వెళ్ళలేక ఆ చెట్టు మీద కూర్చుంటే అప్పుడే బండి మీద ఒక పెళ్ళైన కొత్త జంట చక్కగా ఆ తోటలో హ్యాపీగా తిరుగుతూ అక్కడున్న పండ్లు తింటూ చూసేటప్పటికి మాకు చాలా సంతోషం వేసింది. కొత్తగా పెళ్లి చేసుకున్నారనుకుంటా, వీళ్ళు హ్యాపీగా అనుభవిస్తున్నారు. మానవ జన్మకి దేవుడిచ్చిన వరం ఈ భార్యాభర్తల వ్యవస్థ అనేది అని మేము సంతోషిస్తూ చూస్తూ ఉండగానే పక్క నుంచి ఒక 10 మంది రౌడీ మోకలు వచ్చి వాళ్ళ భర్తని ఒక చెట్టుకి కట్టేసి చితక్కొట్టి భార్యని వాళ్ళ ముందే అతని ముందే పాశవికంగా పాడు చేసి సాయంత్రం వరకు చేసిన తర్వాత వాళ్ళిద్దరిని చెట్టుకు ఊరేసి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉండంగా అక్కడి నుంచి మెల్లమెల్లగా బయటికి వెళ్ళిన కోతులు వస్తూ ఉంటే రెండో కోతి అడుగుద్ది, ఏంటి ఎలా ఉన్నావేంటి అని అడిగితే ఇలా జరిగిన సంఘటన అంతా చెప్పేటప్పటికి రెండో కోతి కూడా ఏడుస్తూ, నువ్వు ఇది చూసావు, నేనే నీతో ఒక విషయం చెప్దావు అనుకొని వచ్చాను. నేను వెళుతూ వెళుతూ ఒక గేటు దగ్గర ఉన్న ఒక బావి మీద నుంచొని ఉంటే ఒక ఊర్లో ఒక అబ్బాయి తాగటానికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అమ్మని జుట్టు పట్టుకొని నడు రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఊరి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కానీ అతను ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. సరికదా, డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ అమ్మాయిని ఒక రాయి పెట్టి నెత్తి మీద కొట్టి చంపిన తర్వాత డబ్బులు తీసుకొని కనీసం తల్లిని కూడా చంపాను అన్న బాధ వాడికి లేదు. అయ్యో వీడి తల్లిని చంపి వెళ్ళిపోతున్నాడు, వీడి పట్టుకుందామని చూసిన జనానికి కూడా సిగ్గు లేదని చెప్పి నేను నీతో చెప్పుకుందాం వచ్చానని ఏడుస్తూ ఉండేటప్పటికి వీళ్ళిద్దరూ ఏడుస్తూ చూసిన ముక్క నుంచి వచ్చిన ఒక మూడవ కోతి, ఏంటి మీరిద్దరు ఇలాగున్నారంటే వీళ్ళిద్దరికి జరిగిన సంఘటనలు చెప్పేటప్పటికి, ఇదేం చూశారు మీరు, ఈ రోజు నేను నా కళ్ళతో మనిషి ఎంత పాశవికంగా ప్రవర్తిస్తాడా అని చెప్పి కుమిలిపోతూ ఆ బాధ మీకు చెప్పుకుందామని వచ్చాము. అదేంటంటే ఒక ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని స్కూల్కి బండి మీద తీసుకెళ్తూ ఉంటే నేను వాళ్ళ తండ్రి కాబోలు స్కూల్కి తీసుకెళ్తున్నాడు అనుకుంటే ఆ పాప చేతిలో బిస్కెట్లు చాక్లెట్లు ఉంటాయి. కొంచెంసేపు అయిన తర్వాత ఒక పాడుబడిన ప్రదేశంలోకి తీసుకెళ్ళి బలంతాన్న ఆ అమ్మాయిని పాడు చేసి పసిపిల్ల పాడు చేసి పీక పిసికి మురుగుంట్లోకి విసిరేశాడు అని చెప్పేటప్పటికి ఇవి ఇంకా బాధతో పగతో రగిలిపోతూ ఉంటాయి. అది అయిన తర్వాత వెంటనే 4వ కోతి వస్తుంది. 4వ కోతి వచ్చి, ఏంటి మీరు ముగ్గురు ఎలా ఉన్నారు ఏంటి అనేటప్పటికి, నేను ఎలాగుంటాం ఏంటి, నేను ఒక బాధ చెప్పుకుందామని మీ దగ్గరికి వస్తే మీరే బాధతో ఉన్నారు ఏంటంటే, మీకు వచ్చిన బాధ ఏంటంటే కొత్తగా పెళ్ళైన ఒక జంట వేరే ఒక మా ఇళ్ళ దగ్గరలో ఒక ఇంట్లో రెంట్కుంటున్నారు. రోజు నేను ఆ ఇంటి పెరటి మీదకి వెళ్ళి అక్కడున్న చెట్ల మీద ఉన్న కాయలు పండ్లు అవి తింటూ ఉంటాను. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి పక్క ఇంట్లోకి కొంతమంది కుర్రోళ్ళు రెంట్కి రావటం, కొంతకాలం అయిన తర్వాత ఈ పెళ్ళైన అమ్మాయి భర్త డ్యూటీకి వెళ్ళినమ్మటే పక్కనున్న ఒక కుర్రోడితో అక్రమ సంబంధం పెట్టుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సర్లే, మనిషికి ఇంత నీచ స్థితిలో ఉన్నాడని నేను అనుకున్నాను. కానీ ఒకరోజు డ్యూటీకి వెళ్ళిన తన భర్త ఇంట్లో ఏదో మర్చిపోయి ఇమీడియట్ గా ఇంటికి వెనక్కి వచ్చేటప్పటికి జరిగిన ఈ హఠాత్ పరిణామానికి అతను ఆ అబ్బాయి మీద తిరగబడేటప్పటికి ప్రియురాలు ఆ ప్రియుడితో కలిసి ఇతని భార్య వాళ్ళ భర్తనే గొంతు పిసికి చంపేసింది అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఇంకా కోపం వచ్చి ఇంకా బాధ కలుగుద్ది. ఫైనల్ గా
ఐదో కోత వస్తుంది. ఐదో కోత వచ్చిన తర్వాత ఏంటి మీరందరూ ఇంత దారుణంగా ఉన్నారు, ఎలాగ ఉన్నారు ఏంటంటే, ఇంత దారుణంగా ఉంటే మాకు జరిగిందంతా చెప్తే నువ్వు షాక్ అయిపోతావు అంటే, నేను షాక్ అవటం కాదు, నేను చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు. అనారోగ్యంతో ఉన్న ఒక మామగారిని ఇంట్లో ఆయనకి ఆక్సిజన్ పెట్టి ఆయన బ్రతుకుతూ ఉంటాడు. వాళ్ళ భర్త ఆయన పనులన్నీ ఆ కోడలే చేస్తూ ఉంటుంది, రోజు తిట్టుకుంటూ ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. భర్త కూడా ఏం అనలేకపోతాడు. ఒకరోజు ఆ భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ముఖం మీద ఉన్న మాస్క్, ఆక్సిజన్ మాస్క్ తీసేటప్పటికి కొట్టుకులాడి 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 గాలి అందకపోతే ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించండి మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి స్థితిలో చంపేసేటప్పటికి నేను విలవిల్లాడిపోయాను, నాకే ఆ పరిస్థితి ఎలా వస్తుందని. అంతలోకి దీనికి తప్పనిసరిగా వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత చెత్త కొట్టేస్తాడు, ఏమైనా సరే అని చెప్పి వాళ్ళ ఆయన వచ్చేటప్పటికి, ఏంటి మా నాన్న ఏంటి ఇలా పడిపోయాడు ఏంటంటే, ఏమో మరి ఆక్సిజన్ అందుకు చనిపోయాడు అని చెప్పుద్ది వాళ్ళ భార్య. అంతేనా, లేకపోతే నువ్వేం చేశానంటే, అవును నేనే చేశాను. ఎంతకాలం అని చేస్తారు, ఎవడు చేస్తాడు ఈ మంచం మీద పనులు ఇవన్నీ, అయినా ఈ ఆక్సిజన్ బండ్లకు రోజు వేలు వేలు ఖర్చు చేస్తే మనం తింటాకి ఏముంటాయి అనేది, నేనే ఆక్సిజన్ తీస్తానంటే, సరేలే ఇంకా నువ్వు ఎవరితో చెప్పమాకి అని చెప్పి ఆ భర్త కూడా, సొంత కొడుకు కూడా ఆ మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, మన జాతిలో ఎప్పుడైనా సరే ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎప్పుడైనా మనం బాధపడ్డామా, ఎవరికైనా మంచి జరుగుతుంటే బాధపడ్డామా, ఎవరైనా ఉన్నతంగా మన జాతిలో ఉంటే వాళ్ళని చంపేశామా, మన పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకున్నాం, అటువంటి పిల్లల్ని పాడు చేసేంత సంస్కృతి మన వానర జాతిలో ఉందా, మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నప్పుడు వాటికి తీసుకొచ్చి కదలలేని స్థితిలో పళ్ళు అవి మనం అందిస్తూ ఉన్నాం. మనిషి ఏమో మూర్ఖంగా క్రూరంగా తయారయ్యి వీళ్ళని చంపేస్తూ ఉన్నాడా. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచించుకున్నప్పుడు అప్పుడు మాకు ఐడియా వచ్చింది, మనిషి తప్పు చేయటానికి, ఏ పని చేయటాకైనా సిగ్గు శరం అన్ని వదిలేశాడు అట్ ప్రజెంట్ జనరేషన్. కాబట్టి ఇటువంటి స్థితిలో వాళ్ళు సిగ్గు లేకుండా వదిలేసి తిరుగుతున్నా సరే కొంతమంది మాత్రమే మంచిగా కనపడుతున్నారు. ఆ మానవ జాతిని కాపాడే వాళ్ళు అతి తక్కువ పర్సెంట్ మాత్రమే ఉన్నారు. మిగిలిన 99% ఎప్పుడు ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని దొమ్మి చేద్దాం, ఎవరిని మర్డర్ చేద్దాం, ఎవరి పిల్లని లాక్కుపోదాం, ఎవరి భర్తను లాక్కుపోదాం అన్న ఆలోచనలతో ఉండి మళ్ళా ఆటవిక ప్రపంచంలోకి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ప్రశ్నలు మొదలయ్యేలాగా మాకు చేశారు. అందుకోసమని మాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఈ మనిషి అన్నవాడు ఎలా పోతే మాకు అనవసరం, కానీ మేము పుట్టిన తర్వాత మా యొక్క రూపాంతరము చెందే మనిషి రూపంలోకి వచ్చాడు అన్న పేరు శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితిని మేము మార్చుకోవటానికి మనిషి అన్న వాడి నుంచి మేము రాలేదు అని మేము ఈ ధర్నా చేస్తున్నాం. మాకు అలాగని హామీ ఇస్తే మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎవరిని మేము ఏమి చేయమంటే ఏమని హామీ ఇస్తారు? పోనీ ఒక గొడవ జరిగితే ఆ ప్లేస్లో గొడవలు జరగకుండా మేము చూసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళా పొరపాటున ఎలాంటి తప్పు జరగకుండా మేము చూసుకుంటామని ఇంకొకరు ఎవరో హామీ ఇస్తారు. కానీ ప్రపంచంలో ఎటు చూసినా, ఏ మూల చూసినా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కంటే 1,00,000 రెట్లు ఎక్కువ హీనాతి హీనమైన ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నది వాస్తవం కాదా? మరి దాన్ని రూపుమాపాలంటే ఎవరి వల్ల ఉంది? ఏ మనిషికి ఆ మనిషి ఊహించుకొని తనకు తాను సరి చేసుకొని నేను మంచిగా ఉంటేనే
ఇటువంటి జరగవు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు జరగవు. మరి అటువంటి ఆలోచన ప్రతి మనిషి ఆలోచించుకొని తప్పు చేయకుండా ఉండగలడు అని మనం ఎవరికన్నా సాక్ష్యం ఇవ్వగలమా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఇక నుంచి మేము అటువంటి పనులు చెయ్యము అని ఎవరైనా హామీ ఇస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకంటే ఆ తప్పులు చేసిన వాళ్ళకి ఎన్ని శిక్షలు పడినా తర్వాత రోజే దానికి రెట్టించిన ఘోరాలు, నేరాలు, అంతకంటే క్రూరమైన పద్ధతులు ఎలా చేయాలని నేర్చుకొని దారుణాతి దారుణంగా ఈ సమాజాన్ని తయారు చేసిన ఈ మానవ జాతిని మార్చటం అనేది ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళలో మార్పు తెచ్చుకొని సమాజానికి మార్పు చెందుదామని నిర్ణయం తీసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆ కోతులు ధర్నా చేస్తున్న ప్లేస్కి ఈ వీడియో అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాటికి ఒక హామీ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా మనిషిలో మార్పు అనేది పొరపాటున రాదు. ఇన్ని తప్పులు చేస్తున్నవాడు, ఇన్ని నేరాలు చేస్తున్నవాడు, ఇంతక తెగించిన వాడు నేరాలు చేయటం అనేది, ఘోరాలు చేయటం అనేది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. మీరు పాపం అమాయకంగా మేము మారతారేమోనని మీరు వచ్చి ఈ ధర్నా చేస్తున్నారు. మీతో మాత్రం నేను మనిషి నుంచి వచ్చాడు మానవుడు అని అనను. అది మాత్రం నా తరపు నుంచి హామీ ఇస్తున్నాను. మీరు ఇంకా ఎవరినైనా నేను మనిషి నుంచి, కోతి నుంచి పుట్టాడు మానవుడు అని అనకుండా ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొని మీ దగ్గరికి తీసుకొని వస్తాను అని హామీ ఇచ్చి వాటిని శాంతింప చేద్దామని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కోతిలన్న మాటలు కరెక్ట్ అయితే, మనుషులు చేస్తున్నది నిజమే అయితే, వాటి యొక్క డిమాండ్స్ లో, వాటి యొక్క ధర్నాలో గనక నిజాయితీ గనక ఉండుంటే మీరు కూడా ధర్నా జరిగే ప్రదేశానికి వచ్చి ఆ వనరు జాతితో పాటు అక్కడికి వచ్చిన కొంతమంది మానవ జాతికి కూడా సపోర్ట్గా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.